Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ప్రతి టైంలో ఏపీఎస్సి గ్రూప్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాము అండ్ డిఫరెంట్గా ఇంతకుముందు చేసిన వీడియోస్లో యాజ్ ఐ టోల్డ్ యూ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సో కొంతమంది బిగినర్స్ కానీ అండ్ కొంతమంది ఆల్రెడీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయి ఉన్నప్పటికీ కూడా డీటెయిల్డ్గా ఏపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ వీటన్నిటి గురించి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో స్పెషల్గా అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అండ్ దానికంటే ముందు డిస్క్లైమర్ మీరు చూసే ఉండొచ్చు, భవిష్యత్తు గురించి ఆలోచించి అని చెప్పేసి. సో గైస్ స్టూడెంట్స్లో అది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సో ఎవరికైతే సిలబస్ మార్పు గురించి కొన్ని సందేహాలు కానీ కొన్ని భయాలు కానీ ఏవైతే ఉన్నాయో ఐమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. సో ఎవరైతే సిలబస్ పూర్తిగా మారిన తర్వాత సిలబస్ మార్పు పైన అప్డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎప్పటికీ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేరు. సో ఐమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. అండ్ సిలబస్ మార్పు అనగానే ఏదో ఒక ఏలియన్ సబ్జెక్ట్, మనకు సంబంధం లేని సబ్జెక్ట్స్ని చాలా అంటే అంటే ఎక్కువగా చూడని సబ్జెక్ట్, కనెక్షన్ లేని సబ్జెక్ట్స్ని తీసుకొచ్చి యాడ్ చేయరు. ఉన్న సబ్జెక్ట్స్ని ఉన్న పలంగా పూర్తిగా తీసివేయరు. ఐమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. సో అంటే మారొచ్చు, కానీ ప్రతిసారి సిలబస్ ప్యాటర్న్ మారుతూ ఉన్న కొద్ది స్టూడెంట్స్లో కూడా హ్యూజ్ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోయి అండ్ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటేనే ఒక భయానికి గురి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి పర్టికులర్గా బోర్డ్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు ఆ డ్రాఫ్ట్ కానీ లేకపోతే ఏవైతే మార్పులు కొంతమంది సూచిస్తున్నారో వేటిని కూడా నమ్మకండి. సో ప్రస్తుతానికి ఉన్న ప్యాటర్న్ని ఫాలో అవుతే పోయేదేమీ లేదు. మీకు గుర్తుండొచ్చు, గ్రూప్ 2 సిలబస్ మారింది. సో అంతకుముందు గ్రూప్ 2లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ మారిన సబ్జెక్ట్లో కూడా ఉన్నాయి, మారిన ప్యాటర్న్లో కూడా. థింగ్స్ ఏంటంటే కొన్నిటిని ప్రిలిమ్స్లోంచి ఎలిమినేట్ చేసి కొన్నింటిని మెయిన్స్లో యాడ్ చేయడం జరిగింది. సబ్జెక్ట్స్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ప్రజెంట్ ఉన్న సబ్జెక్ట్ సిలబస్లో ఉన్నాయి. ఫ్యూచర్లో డిస్క్రిప్టివ్ చేస్తారో ఆబ్జెక్టివ్ చేస్తారో ఎవరికి కూడా యూనో అంతు పట్టని లేకపోతే అంతు చిక్కని ఒక సమాధానం. సో దాని గురించి ఆలోచిస్తూ ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో దీన్ని వేస్ట్ చేసుకోకండి. సో ఐమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, దీనికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే సో మారినా మారకపోయినా యూ విల్ బీ ఇన్ ద అప్పర్ హ్యాండ్. అందుకే మీకు చాలా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. అండ్ ఇంకొంతమంది సార్ గ్రూప్ 2 గ్రూప్ 1 కంబైన్డ్ స్ట్రాటజీ అని కూడా అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా నెక్స్ట్ అంటే దీని తర్వాత వచ్చే వీడియోలో గ్రూప్ 2 గ్రూప్ 1 కంబైన్డ్ స్ట్రాటజీ చేస్తాను. అండ్ అలాగే బుక్ లిస్ట్, ఆల్రెడీ బుక్ లిస్ట్ పైన వీడియో చేశాను, ఎలా స్టార్ట్ చేయాలి అనే దానిపైన వీడియో చేశాను. నంబర్ ఆఫ్ వీడియోస్ ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి చేయడం జరిగింది. అదొక ప్లేలిస్ట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, మీరు చూడొచ్చు. సో కమింగ్ టు దిస్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీ గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వాట్ డస్ ఇట్ కంటైన్స్ అంటే ఒకటి ప్రిలిమ్స్. సో ఫస్ట్ థింగ్ ఇట్ కంటైన్స్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, కొత్తగా ఇప్పుడిప్పుడే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలిసినా స్పష్టంగా తెలిసి ఉండకపోవచ్చు. సో దానికోసం నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తున్నాను. సో ప్రిలిమ్స్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయి. సో 120 అండ్ 120 ఈచ్. సో టోటల్గా 240 మార్క్స్కి ప్రిలిమ్స్ ఉంటాయి. 240 మార్క్స్కి ప్రిలిమ్స్ ఉంటుంది. సో ఈ మార్క్స్ బేస్ చేసుకొని ఫిల్టరేషన్ రౌండ్ అంటాం. ఇందులో ఎవరికైతే బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్, బేస్డ్ ఆన్ ద కట్ ఆఫ్ కొంతమందిని మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. సో మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి సో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీష్, తెలుగు ఏదైతే ఉంటుందో జస్ట్ క్వాలిఫైయింగ్, అవి తీసేసిన తర్వాత మిగతా 5 పేపర్స్ ఉంటాయి. సో దిస్ విల్ బీ ఫర్ 750 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను, బట్ క్రిస్ప్గా చెప్తాను. అండ్ ఇంటర్వ్యూ విల్ బీ ఫర్ 75 మార్క్స్. ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేకపోతే అంటే ఇక్కడ ఒక బేసిక్ కట్ ఆఫ్ పెడతారు, తర్వాత దే విల్ బి క్వాలిఫైయింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ఈ 2 మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ని డిక్లేర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో ఇందులో 1/3 నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2లో మీకు నెగటివ్ మార్క్స్ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్లో మనం డిస్కస్ చేసినట్లయితే సో పేపర్ 1 కానీ సెక్షన్ ఏ కానీ మనం చూస్తూ ఉంటే ఇందులో వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, ఒకటి
హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో గ్రూప్ 2లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. సో నేను మాట్లాడుతుంది ఏంటంటే ప్రిలిమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ విల్ బి దేర్ ఇన్ దిస్ ప్రిలిమ్స్? సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ కానీ పార్ట్ బి కానీ పేపర్ బి కానీ చూస్తే సో ఇందులో మెంటల్ ఎబిలిటీ ఒక పాయింట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఎంత పేపర్ మారినా ఈ సబ్జెక్ట్స్ని మాత్రం తీసేయలేరు. మెయిన్స్లో ఇవే సబ్జెక్ట్స్ ఉన్నాయి, దీంతో పాటు అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ప్రిలిమ్స్లో వీటిపైన మీకు మంచి అవగాహన ఉంటే దాంతో వీ కెన్ గో ఫర్ మెయిన్స్. సో ఒక్కసారి నేను ఏదైతే మీకు చూపించానో ఐ జస్ట్ షో యూ, మీకు అది కన్వర్ట్ చేస్తుంది చూడండి. సో టోటల్గా జనరల్ స్టడీస్ మీకు ఇక్కడ ఏ అని కనబడుతుంది కదా, హిస్టరీ అండ్ కల్చర్. నేను వీటిని చదవదలుచుకోలేదు. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్ పీడిఎఫ్ అండ్ మెయిన్స్, సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ రోహిత్స్ అకాడమీ, సో టెలిగ్రామ్లో రోహిత్స్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఈ పీడిఎఫ్ పెడతాను. సో ఒకవేళ మీకు ఎందుకంటే టెలిగ్రామ్లో ఒక్కొక్కసారి ఫైల్స్లోకి వెళ్ళాలి, మీకు అందులో కనబడుతుంది. కొంతమందికి కనబడని పక్షంలో జస్ట్ వాట్సాప్ మీ 9110556858 ఇది వాట్సాప్ నంబర్. సో సార్ సెండ్ మీ సిలబస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సిలబస్ అంటే ఐ జస్ట్ షేర్ ఇట్ యూ, కాల్ మాత్రం చేయకండి. సో ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు హిస్టరీ అయితే ఇక్కడ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది, ఇక్కడ ఏపీ హిస్టరీ లేదు. అయితే ఇండియన్ హిస్టరీలో ఒక యూనిక్ పాయింట్ మనం చూస్తోంది ఏంటంటే ఫిలాసఫీస్కి సంబంధించి మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్స్ టు మేకింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఒక రకంగా అంటే హిస్టరీలోనే పర్టికులర్గా ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎంఫసైజ్ చేస్తూ అడిగారు. అంటే జనరల్గా గ్రూప్ 2లో కానీ దాని కింద స్థాయి ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయినప్పుడు సో ఇంత డీటెయిల్డ్గా వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోలేకపోవచ్చు. సో ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఇక్కడ ఏపీ హిస్టరీ లేదు, కీప్ అ నోట్ ఆఫ్ ఇట్. ప్రిలిమ్స్లో ఏపీ హిస్టరీ లేదు, కానీ ఏపీ హిస్టరీ ప్రిలిమ్స్లో లేదు కాబట్టి సేవ్ అయిపోయాము అని మాత్రం అనుకోకండి. సో మెయిన్స్లో ఏపీ హిస్టరీని ఢీ కొనాలంటే, దాంతో ఫైట్ చేయాలంటే, లేకపోతే దాంట్లో మంచి మార్కులు రావాలంటే ఏపీ హిస్టరీ పైన మంచి అవగాహన ఉండాలి. అందుకే నేను ఏదైతే డైలీ ప్లానర్ ఇచ్చానో స్టూడెంట్స్కి నేను చూపిస్తాను, అందులో ఏపీ హిస్టరీ కంటెంట్ నేర్చుకుంటేనే మెయిన్స్ అర్థమవుతుంది అని చెప్పి. స్టూడెంట్స్ ఈ బేసిక్ కంటెంట్ లేకుండా డైరెక్ట్గా మెయిన్స్కి వెళ్ళిపోయి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసినప్పుడు సో మిగతా వాళ్ళతో కంటెంట్ ఉన్న వాళ్ళతో పోల్చితే వెనకబడిపోతూ ఉంటారు. సో కంటెంట్ నేర్చుకున్న తర్వాతనే మెయిన్స్కి వెళ్ళిపోండి, అప్పుడు ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ చెప్పినట్టు ఇండియన్ పాలిటీ అండ్ నెక్స్ట్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ మళ్ళీ మీరు చూస్తూ ఉంటే జాగ్రఫీ. సో చూడండి జనరల్ జాగ్రఫీ. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఫిజికల్ ఫీచర్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. మనము ప్రిలిమ్స్ జాగ్రఫీ చూస్తే జస్ట్ ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ అండ్ కొంచెం ఎలిమెంట్ మిస్లేనియస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే చూడండి ఇందులో ప్రిలిమ్స్లో ఉన్న కాన్సెప్ట్స్తో పాటు కొంచెం డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై సో ఎగ్జాక్ట్గా ప్రిలిమ్స్లో ఉన్న జాగ్రఫీతో పోల్చితే కొంచెం పాయింట్స్ ఎక్కువ యాడ్ అవ్వడం జరిగింది. అండ్ కొంతమంది ఆ ప్రిలిమ్స్ సిలబస్లో కూడా డీటెయిల్డ్గా ఈ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. సో బట్ ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో గ్రూప్ 2తో పోల్చితే కొంచెం అడిషనల్ జాగ్రఫీ, అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? సో అది మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు అందులో ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎలా ఉంటుంది, ఏముంది సిలబస్ అని చెప్పేసి. జాగ్రఫీ అయిపోయింది, 4 సబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ 120 మార్క్స్ ఇంతకుముందు పేపర్ ఏలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తూ ఉంటే పార్ట్ బి లేకపోతే పేపర్ 2 మీరు తీసుకోండి. సో జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ చూడండి. సో టోటల్గా అర్థమాటిక్ ఉంది, రీజనింగ్ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటిని మన క్లాస్ ఛానల్లో మమతా మేడం, సో మీరు చూస్తూ ఉండొచ్చు ఎంత అద్భుతంగా బేసిక్స్ నుంచి 0 లెవెల్ నుంచి ప్రతి దాన్ని కవర్ అయ్యే విధంగా చెప్తున్నారు. సో చాలా మందికి ఇబ్బంది కలిగించే పాయింట్ ఇది, జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. సో మొత్తం ప్రతి సబ్జెక్ట్కి ద బెస్ట్ ఫ్యాకల్టీస్ని మీకు అందించాము. మళ్ళీ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. అందుకే నెక్స్ట్ వీడియో గ్రూప్ 2 గ్రూప్ 1 కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియో చేస్తాను. సో అడుగుతున్నారు స్టూడెంట్స్ చాలామంది. అండ్ కరెంట్ అఫైర్స్ రోజు మన దాంట్లో బెస్ట్ ఫ్యాకల్టీ కరెంట్ అఫైర్స్కి చాలా అద్భుతమైన కంటెంట్ని అంటే జనరల్గా మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవుతుంటారు స్టూడెంట్స్. ఆ మ్యాగజైన్స్ అండ్ వీడియోస్ ప్రతిసారి సింక్ అవ్వవు. మనము మన క్లాసెస్ ఏదైతే చెప్తున్నామో అదే క్లాసెస్ పీడిఎఫ్ కూడా మేము ఇస్తున్నాం. దాన్నే కరెంట్ అఫైర్స్ ఈజ్ అంటాం.
సో ప్రతిసారి స్టూడెంట్స్ అక్కడే ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇవ్వనటువంటి విధంగా వీడియో క్లాసెస్, తెలుగు మెటీరియల్, ఇంగ్లీష్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్‌లో. సో అది మేము ఇస్తున్నాము. ఇది కరెంట్ అఫైర్స్. రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్‌తో ఉంది. సో ఇక్కడితో వి కంప్లీటెడ్ ప్రిలిమ్స్. అండ్ గైస్ అన్ ఇంపార్టెంట్ నోటీస్ టు ఆల్ ఆఫ్ యూ. అంతకుముందు చెప్తూ ఉన్నాను. ఎవరైతే గ్రూప్ 1కి మనస్ఫూర్తిగా సో 100% ఎఫర్ట్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, సో వాళ్ళకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దగ్గర సందిగ్ధం. సో వాళ్ళ కోసం బెస్ట్ స్ట్రాటజీ మీకు అందించాను. సో మీరు ఇదంతా ఈ డేట్స్‌ని, మంత్స్ ఇదంతా ఇగ్నోర్ చేయండి. మీరు ఏ రోజైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఏ రోజైతే ఈ వీడియో చూసారో, సో మీరు ఇవాల్టి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే జస్ట్ డే 1 మీరు సెల్ఫ్ స్టడీ చేయాలంటే ఈ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం సెల్ఫ్ స్టడీ చేసుకోండి. సెల్ఫ్ స్టడీ చేయాలి అనుకునే వాళ్ళకు కష్టంగా అనిపించినప్పుడు వాళ్ళు మంచి ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తారు. సో రోహిత్స్ అకాడమీ అనే యాప్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కమ్ ఇంటర్వ్యూ 3 ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ, మెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. 1½ ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నాను. ఎగ్జామ్ 1½ ఇయర్‌లో లేకపోతే ఎగ్జామ్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అవుతది. ఫ్రీగా ఎటువంటి ఛార్జ్ తీసుకోము. ఇందులో షెడ్యూల్స్ అంటే ప్రిలిమ్స్ క్లాసెస్ అన్నీ ఒక దగ్గర, మెయిన్స్ క్లాసెస్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. జనరల్‌గా ప్రతి ఇన్‌స్టిట్యూట్ అలా ఇచ్చేసి డంప్ చేస్తది. కానీ ఆ ప్రిలిమ్స్ ఏ టాపిక్ ఎప్పుడు తీసి చూడాలో మీకు అర్థం అవ్వదు. అలాంటి వాళ్ళ కోసం మేమే డైలీ ప్లానర్. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సులో డైలీ ప్లానర్ మీకు కనబడుతుంది. మీరు డే 1 ఓపెన్ చేసి సో చూడండి ఇక్కడ సెషన్ 1 3 గంటలు పెట్టాను. సో బేసికల్‌గా నేను ఇక్కడ 12 అవర్స్ కేటాయించుకున్నాను. సో చాలామంది నాకు అడుగుతుంది ఏంటంటే ఎంప్లాయీస్ 12 గంటలు ఉండదు కదా సార్, మాకు ఇంకో స్ట్రాటజీ చెప్పండి అన్నారు. వాళ్ళ కోసం కూడా అతి త్వరలో బెస్ట్ స్ట్రాటజీ రాబోతుంది. అది కూడా ఈ కోర్సులోనే యాడ్ చేస్తాను. 6 అవర్స్ ఎలా ప్లాన్ చేయాలని. ఓకే. సో చూడండి ఇప్పుడు ఏపీ హిస్టరీ ఇక్కడ ఆర్ అని పెట్టాను కదా, ఇది కంటెంట్. సో ఏపీ హిస్టరీకి సంబంధించిన ఒక టాపిక్ ఉంది. సో చూడండి చారిత్రక పూర్వయుగం. సో సిలబస్, సోర్సెస్ అండ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ కంటెంట్ ఇచ్చాను. సో సేమ్ అట్లాగే మీకు ఆల్రెడీ కంటెంట్ లేకపోతే దీన్ని చూసుకోండి. దీన్ని చూసుకొని మళ్ళీ ఇది చూడండి. కంటెంట్ ఆల్రెడీ ఉంటే జస్ట్ డైరెక్ట్‌లీ గో ఫర్ ద మెయిన్స్ టాపిక్. ఇదంతా మెయిన్స్‌కి సంబంధించి. ఇక్కడ ఏముంటాయి? సో జస్ట్ క్వెషన్ ఆన్సర్. కల్చర్‌ని బేస్ చేసుకొని, పొలిటికల్ హిస్టరీని బేస్ చేసుకొని, సోషల్ హిస్టరీని బేస్ చేసుకొని, ఎకనామిక్ హిస్టరీ అంటే హిస్టరీలో చాలామంది పొలిటికల్ హిస్టరీని మాత్రమే ఫోకస్ చేస్తారు. సోషల్ ఏమవుతది? సో ఎకనామిక్ ఏమవుతది? కల్చరల్ హిస్టరీ ఏమవుతది? ఇప్పట్లో ప్రతి ఎగ్జామ్‌లో మెయిన్స్‌లో కల్చరల్ హిస్టరీ పైన క్వెషన్స్ ఇస్తే స్టూడెంట్స్ రాయడానికి చాలా తడబడుతున్నారు. సో ఏపీ హిస్టరీలో మంచి మార్కులు రావాలంటే 360 డిగ్రీస్‌లో కవర్ చేసే విధంగా ఇక్కడ మెయిన్స్ కంటెంట్ ఉంది. మీరు దీన్నైనా చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. పాలిటీలో కంటెంట్ లేకుండా మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం ఇంకా కష్టం. అందుకే నేను ఇక్కడ పాలిటీ కంటెంట్‌ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసిన ఇది ప్రిలిమ్స్‌కి హెల్ప్ అవుతుంది. ప్లస్ మెయిన్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్‌కి ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ప్రిలిమ్స్‌లో అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ మెయిన్స్‌లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్‌కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ప్రతి బయోటెక్నాలజీ, లేకపోతే నానో టెక్నాలజీ, రోబోటిక్స్ కానీ, సో ఆఫ్‌కోర్స్ ఇండైరెక్ట్‌గా అది స్పేస్ టెక్నాలజీ, మళ్ళీ అప్డేటెడ్. సో అంటే కొత్త టెక్నాలజీస్ ఏమవుతున్నాయో ఏఐకి సంబంధించి ఇవన్నీ కూడా సో రెగ్యులర్ అప్డేట్స్‌తో సైన్స్ అండ్ టెక్నాలజీ మన దాంట్లో చెప్తున్న వాళ్ళు ఆది సత్యనారాయణ సార్ తెలుగు అకాడమీ బుక్ రాసిన ఆథర్. ఒక తెలుగు అకాడమీ ఎంత ప్రామాణికమో ఆ బుక్ రాసిన ఆథర్ చేతనే క్లాసెస్ చెప్పిస్తున్నాం. అండ్ అలాగే లక్ష్మయ్య సార్, అండ్ అలాగే హిదాయతుల్లా సార్ బయోటెక్నాలజీ అండ్ బయాలజీ రిలేటెడ్ పార్ట్స్‌ని. సో ఏది నెగ్లెక్ట్ చేయకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ ద జీరో నుంచి ప్రతీదీ కవర్ అయ్యే విధంగా క్లాసెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ కోసం స్పెషల్ క్లాసెసే పెడుతున్నాం. సో వన్స్ ఒక అంత సెట్ రైట్ అయిన తర్వాత న్యూస్ పేపర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తూనే న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్‌లో నుంచి ఆన్సర్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అనే విధంగా ఐయామ్ జస్ట్ టేకింగ్ ద క్లాసెస్. సో ఇట్లా ఈ 3 ఇలా సెక్షన్స్ ఉన్నాయి. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు. రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గ్రూప్ 1 కోర్సులోకి వెళ్తే డే 1, డే 2, డే 3 సో ఇలా ఆల్మోస్ట్ ఒక 4 to 5 మంత్స్‌లో టోటల్‌గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా సిలబస్ కంప్లీట్ అవుతది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు చాలా ధైర్యంగా ఉంటారు.
సో అలాగే ఇందులో ఇంకేదైనా కస్టమైజ్డ్ డౌట్స్ ఉంటే మీకు సో నాకు వాట్సాప్ చేయండి 9110556858 ఇంతకుముందే చెప్పాను. మెసేజ్ మాత్రమే చేయండి. నేను రెస్పాండ్ అవ్వకపోతేనే కాల్ చేయండి. సో ఈ పీడిఎఫ్ కావాలన్నా కూడా ఈ డైలీ ప్లానర్ పీడిఎఫ్ కావాలన్నా కూడా రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో లేదంటే నేను మీకు వాట్సాప్ చేస్తాను. సో ఇది సో ఎవరైతే గ్రూప్ 1 మంచి గైడెన్స్‌లో మెంటర్‌షిప్‌లో ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ప్రస్తుతానికి ఒక 40 డేస్ అప్‌లోడ్ అయిపోయింది మన దాంట్లో. సో మిగతా వాటి గురించి మీరు ఆలోచించకండి. అవి ఎప్పటికప్పుడు అందులో మీ ఓన్లీ కాన్సెప్ట్ డే 1. డే 1లో దానికి రిలేటెడ్ మెటీరియల్స్, దానికి రిలేటెడ్ క్లాసెస్ ఉన్నాయా లేవా? మెటీరియల్స్ మేమే ఇస్తున్నాం, క్లాసెస్ మేమే ఇస్తున్నాము, టెస్ట్స్ మేమే ఇస్తున్నాము, పర్సనల్ మెంటర్‌షిప్ ఇస్తున్నాం. ఇటువంటి యూనిక్ కోర్స్ టోటల్ 2 తెలుగు స్టేట్స్‌లో ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఇది చెప్తున్న నేను, ఇది చెప్తున్న ఫ్యాకల్టీస్ అందరూ కూడా గ్రూప్ 1 రాసిన వాళ్ళు, గ్రూప్ 1 పైన మంచి అవగాహన ఉన్నవాళ్ళు. సో కేవలం గ్రూప్ 2కి మాత్రమే చెప్పేటటువంటి వాళ్ళు కాదు. గ్రూప్ 1 ఎక్స్‌క్లూజివ్‌గా కూడా చెప్పిన ఫ్యాకల్టీస్. సో గ్రూప్ 1 చెప్పాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన పట్టు ఉండాలి. రాసిన అవగాహన ఉండాలి. సో ఎగ్జామినర్ మైండ్‌సెట్ తెలిసిన వ్యక్తి అయితేనే అది చాలా చక్కగా చెప్పగలుగుతాడు. కంటెంట్ చెప్పడం కాదు, ఆన్సర్ రైటింగ్ ఈస్ డిఫరెంట్. సో చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్స్ సిలబస్ దగ్గరకొస్తే ఇది మళ్ళీ చెప్తున్నాను ఓల్డ్ ప్యాటర్న్. ఈ ప్రెజెంట్ ప్యాటర్న్. సో ఇదే ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ఏవైనా మార్పులు జరగొచ్చు. సో మార్పులు జరిగిన తర్వాత దాని వీడియో నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్. సో అండ్ నెక్స్ట్ సేమ్ దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అండ్ ఎస్సే. సో ఎస్సే కూడా మన కోర్సెస్‌లో హిస్టరీకి హిస్టరీ ఫ్యాకల్టీ, ఎకానమీకి ఎకానమీ ఫ్యాకల్టీ, టెక్నాలజీకి టెక్నాలజీ ఫ్యాకల్టీ. సో ఎవరికి వాళ్ళు డిఫరెంట్ థింగ్స్. చూడండి ఇక్కడ మనకు కంటెంట్ ఇచ్చారు. కరెంట్ అఫైర్స్, పొలిటికల్ ఇష్యూ, ఎకనామిక్ ఇష్యూ, ఎన్వైరన్మెంటల్ ఇష్యూ, కల్చర్ అండ్ హిస్టారికల్ ఇవన్నీ కూడా ఎస్సేస్ కవర్ అయ్యాయి. ఎస్సే మెటీరియల్స్ కూడా మీకు కోర్సులో అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూస్తుంటే సో ఇప్పుడు 150 మార్క్స్. సో నేను జస్ట్ ఇదేం చదవట్లేదు, మీకు చూపిస్తున్నాను. ఇది ఎస్సే 150 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇది ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. 50, 50, 50. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి అండ్ ఇది ఏపీ హిస్టరీ అండ్ ఇది జాగ్రఫీ. సో ఇది ఒక పేపర్. నెక్స్ట్ పేపర్ 3కి వెళ్ళిపోదాం. సో ఎస్సే అయిపోయింది. సో హిస్టరీ, జాగ్రఫీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పేపర్ 3 పాలిటీ, గవర్నెన్స్. గవర్నెన్స్ మీకు ప్రిలిమ్స్‌లో లేదు. ఈ గవర్నెన్స్ విషయంలో చాలా మంది తడబడతారు. బెస్ట్ ఫ్యాకల్టీ చేత గవర్నెన్స్ మీకు బోధించబడుతుంది. అండ్ నెక్స్ట్ ఎథిక్స్. ఇంకా కష్టం. ఎథిక్స్ ఇంగ్లీష్‌లో చెప్పడమే ఒక లెక్క కష్టం. తెలుగులో ఎథిక్స్ చెప్పేవాళ్ళు దొరకడం ఇంకా కష్టం. మన దాంట్లో రాఘవేంద్ర సార్ ఎథిక్స్‌ని చాలా డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా కవర్ చేస్తూ ఉన్నారు. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పాయింట్ ఎకానమీ టోటల్‌గా 150 మార్క్స్. ఇండియన్ ఎకానమీ ఉంది, ఏపీ ఎకానమీ ఉంది. సో రెగ్యులర్ అప్డేట్స్. సో స్టాటిక్ పార్ట్‌తో పాటు డైనమిక్. సో ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని ఎలా ముందుకెళ్ళాలి అవన్నీ కూడా మీకు మన యాప్‌లో కంటెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి 150 మార్క్స్. అంత ఈజీ కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్‌లో అయినా కానీ, మెయిన్స్‌లో కానీ దాంట్లో గెట్ ఇన్ అవ్వాలంటే వి నీడ్ టు కీప్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఇది. సో టోటల్‌గా సో అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సో ఫైనల్‌గా దేర్ ఈస్ అన్ ఇంటర్వ్యూ. 75 మార్క్స్‌కి ఇంటర్వ్యూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద పాయింట్. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి 240 మార్క్స్‌కి. ఫిల్ట్రేషన్ అండ్ మెయిన్స్ 750 అండ్ ఇంటర్వ్యూ 75 మార్క్స్‌కి ఉంటుంది. సో ఇంకా ప్రతి సిలబస్‌లో పాయింట్ సబ్జెక్ట్‌లో ఏమేమి ఉందో ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్పే ముందు చెప్తారు. ఈ పీడిఎఫ్ కూడా రోహిత్స్ అకాడమీ ఛానల్‌లో అవైలబుల్ ఉంటాయి. సో దట్స్ ఇట్. సో ఏమున్నాయి ప్రస్తుతం సిలబస్‌లో? ప్యాటర్న్ ఏంటి? బిగినర్స్. సో ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ జస్ట్ ఫిల్ట్రేషన్. ఆ మార్కులు ఎక్కడికి పట్టించుకోరు. ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే చాలు. అండ్ ప్రిలిమ్స్‌లో నెగెటివ్ ఉన్నాయి. మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఈ 2 మార్క్స్‌ని కలిపేసుకొని ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. దట్స్ ఇట్. సో ఐ హోప్ దిస్ వీడియో డెఫినెట్లీ హెల్ప్స్ యూ. ఫస్ట్ టైం రోహిత్స్ అకాడమీ ఛానల్‌కి విజిట్ అవుతే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్‌ఫుల్ అయ్యే ఎన్నో వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాము. అండ్ థాంక్ యూ సో మచ్. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కానీ, నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి కానీ, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కూడా మెసేజ్ పెట్టొచ్చు లేదా కాల్ చేయొచ్చు. థాంక్ యూ గైస్.